24 గంటలు 1440 నిమిషాలు 86,400 క్షణాలు. క్షణానికో పని, పరోపకారం కోసం ఓ ప్రక్రియ. ఒక్క రోజులో 86,400 పనులు చేయగలిగిన సాహసి ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ఆ గడియారంలా మనమెందుకు పని చెయ్యకూడదు అనుకున్న వ్యక్తి లయన్ డాక్టర్ ఈ సూర్యనారాయణ మాస్టర్. ఎస్, he is lion. Yes, he is the doctor. Yes, he is the master. విద్యార్థుల కోసం, వృద్ధుల కోసం, కళాకారుల కోసం, సేవా తత్పరుల కోసం, యోగా యోధుల కోసం, ప్రకృతి విపత్తుల వేళ విషాదంలో మునిగిన ప్రజల కోసం, అందరి కోసం అన్నీ తానై అవిశ్రాంతంగా కృషి చేసిన సేవా తత్పరుడు మన లయన్ డాక్టర్ ఈ సూర్యనారాయణ మాస్టర్. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే నిర్మాణం, నిస్వార్థం, క్రమశిక్షణ, సమసమాజమే లక్ష్యంగా సమాజంలో నుండే వచ్చిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు కీర్తిశేషులు మల్లయ్య, వారి సతీమణి కీర్తిశేషులు మల్లమ్మ పుణ్యదంపతులకు మే 14, 1964లో జన్మించిన సూర్యనారాయణ గారు ఆయువు పోసుకోవడంతోనే వాయువుని పసిగట్టి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారేమో. విద్యార్థి దశలోనే ఉద్యమాల బాట పట్టి, సమస్యల మెడపట్టి పరిష్కారాన్ని శోధించారు, ఛేదించారు. నవయవ్వనం అన్న ఎన్టీఆర్ గారి నటవైభవం సూర్యనారాయణ గారిని ఆకట్టుకోగా, అన్నగారి రాజకీయ రంగ ప్రవేశానికి ముందే గోదావరి ఖనిలో జూబ్లీ స్టార్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ను స్థాపించి పలు సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. అలనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ సామాజిక పరిస్థితులను చూసి చలించిన సూర్యనారాయణ గారు ఒక కెరటంగా ఎగసి ప్రభంజనం సృష్టించిన తెలుగుదేశం పార్టీకి ప్రాంతీయంగా వెన్నుదన్నుగా నిలిచి అనర్గళ ప్రసంగాలతో ఔరా అనిపించుకున్నారు. నాదెండ్ల భాస్కర్రావు, అన్న ఎన్టీఆర్ ఆసీనులై ఉన్న వేదికపై చైతన్య ఝరిలా ప్రసంగించిన సూర్యనారాయణ గారిని చూసి ఆశ్చర్యచకితులైన అన్న ఎన్టీఆర్ భుజం తట్టి వేదికపై నుంచి అభినందించారు. పార్టీలో తానొకడుగా కాకుండా పార్టీకే తానొకడిగా కొనసాగుతూ ఎందరో ఎమ్మెల్యేల విజయానికి కారకుడవ్వడమే కాదు, మాజీ మంత్రులు మాతంగి నరసయ్య, మాలెం మల్లేశుల గెలుపులో కీలక పాత్ర వహించారు. కళల కానాచి కరీంనగర్, నల్లబంగారపు నిధి సింగరేణి, గోదావరి ఖని, రామగుండం ఆయా ప్రాంతాలలో కులాంతర మతాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ వరకట్నపు దురాచారంపై ఉక్కు పిడికిలి బిగించి ఉద్యమించిన సూర్యనారాయణ గారు అందరికీ ఆదర్శంగా నిలవాలని బహుముఖ ప్రతిభాశాలి సూర్యసుధ గారిని కులాంతర వివాహం చేసుకున్నారు. సూర్యనారాయణ గారి జీవితం వడ్డించిన విస్తరి కాదు. సతీమణి సూర్యసుధతో కలిసి వరిగడ్డినే శయన పాన్పుగా స్వీకరించిన క్లిష్ట సమయ సందర్భాలు ఎన్నెన్నో. కాని పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికి అన్న సి నారాయణ రెడ్డి గారి సూక్తి స్ఫూర్తిగా అధ్యక్షుడిగా, వహీద్ ప్రధాన కార్యదర్శిగా, కృష్ణచంద్రతో కలిసి కుల నిర్మూలనా సంఘాన్ని ఉపాధ్యక్షులుగా ఊరూరా తిరిగి సంచలనం సృష్టించారు. ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి అన్న అబ్దుల్ కలాం గారి ఉవాచనే ఆదర్శంగా తీసుకుని ఆల్ ద బెస్ట్ ఆర్ట్స్ అకాడమీని స్థాపించి ఎందరో కళాకారులను ప్రోత్సహించడమే కాదు, 111 మంది యోగా గురువులను, వివిధ రంగాలకు చెందిన 1500 మందిని సన్మానించి సంచలనం సృష్టించారు. సుగంధం ఎక్కడున్నా దాని పరిమళం విస్తారం కాక మానదు అన్నట్లు కేవలం తమ కుమారుడి భవిష్యత్తు కోసం హైదరాబాదు చేరుకున్న సూర్యనారాయణ గారు అభయ బంజారా క్లబ్లో చేరి విస్తృత సేవలందిస్తూ యోగా గురువు లయన్ డాక్టర్ కోటేశ్వరరావు గారి ప్రోత్సాహంతో 3 సంవత్సరాల క్రితం లయన్స్ క్లబ్లో చేరారు. పేద సాధలు, విద్యార్థులు తదితరులకి విరాళాలు, అన్నార్థులకి అన్నదానాలు,
భూకంపాలు, వరద బీభత్సాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా 200 పైచిలుకు దేశాల్లో తమ అపార సేవలందిస్తోన్న లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థలో కల్చరల్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ 320A కల్చరల్ కోఆర్డినేటర్ వంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ లయన్ సూర్యనారాయణ గాను ఒకేషనల్ లెక్చరర్ గా 4 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు వృత్తి, స్వయం ఉపాధి కోర్సుల్లో నైపుణ్యాలను అందించినందుకు గాను డాక్టరేట్ బిరుదును పొంది మాస్టర్గా సత్కారాన్ని అందుకుని లయన్ డాక్టర్ ఈ సూర్యనారాయణ మాస్టర్గా సుపరిచితులయ్యారు. తమ ప్రథమ తనయ శృతి సూర్యవంశీ MA LLB, MA సైకాలజీని పూర్తి చేసి తమ ప్రతిభను చాటుకుంటూ ఉండగా, తనయుడు సూర్యతేజ్ శుభ్రాంత్ బూగీ ఊగీ ప్రోగ్రాంతో డాన్సులో ప్రభంజనాన్ని సృష్టించి సెన్సేషనల్ టీవీ కొరియోగ్రఫర్గా కొనసాగుతున్నారు. అర్ధాంగి లేని జీవితం అసంపూర్ణం. సహచారిణి సర్వోత్తమురాలైతే అదొక అద్భుతమే కదా. 1000 ప్రశంసా పత్రాలను విరచించిన సూర్యనారాయణ గారి సతీమణి సహస్రపత్ర రచయిత్రి అన్న బిరుదుతో సత్కరించబడ్డం ఎంతో ఆనందదాయకం. వయోవృద్ధుల వెతలు తీరుస్తున్న లయన్ డాక్టర్ ఈ సూర్యనారాయణ మాస్టర్ ఎందరో ప్రముఖులు, మేధావులు, బహుముఖ ప్రజ్ఞావంతులు, జస్టిస్ల ప్రశంసలను అందుకోవడం ముదావహం. 62వ సంవత్సరంలోకి అడుగిడిన 26 ఏళ్ల ప్రాయంలో ఉన్న ఉత్తేజంతో ఉరకలేస్తోన్న సూర్యనారాయణ గారు దీనికి కారణం నాడు నేర్చిన కర్రసాము, కత్తిసాము ప్రధాన కారణమంటారు. నిజం. ప్రతి క్షణాన్ని పరుల కోసం వెచ్చిస్తోన్న లయన్ డాక్టర్ ఈ సూర్యనారాయణ మాస్టర్ మనందరికీ మాస్టర్, మనందరికీ మార్గదర్శి, అందరికీ స్ఫూర్తి ప్రదాత. సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిశారంటే వీడు. హే మాటలు వాడడు, మౌనమే పేలుడు, ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. జనమే నేను, నేనే జనమంటాడు, రక్తం రంగే రక్షాగుణమంటాడు. ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు. He's a legend.